శ్రీ వాహిని మీడియా ప్రేక్షక మహాశయులకందరికీ నా వందనములండి. నా పేరు వచ్చి డీజీ రవికుమార్. నేను గురుపారంపర్యంగా వైద్యం నేర్చుకొని ఈరోజు వైద్యం చేస్తూ వస్తుంటాను. మీ చుట్టుపక్కల ఏదైనా చెట్టు మూలికలు నేను చూపించేటి దొరికితే కాస్త భద్రం చేసి పెట్టుకోండి. ఎప్పటికైనా మీకే పనికి వస్తాయి. ఇది ఈరోజు నేను చూపించబోయేది జుట్టుపాకు. ఇది వచ్చి చూడండి, తుంచితే పాలు వస్తుంది, మొత్తం పాలు వస్తుంది. ఈ ఒక చెట్టు దేనికోసం పనికి వస్తుందంటే, ఇది కాయలు కాసేటప్పుడు కూడా అంతే, రెండు ఇలా ఉంటుంది కాయలు. ఇది మీరు ఆనవాలం అనమాట. నేను చెప్పేది ఇలా చూసి పెట్టుకున్నారంటే పూలు ఇలా ఉంటాయి చూడండి, పువ్వులు ఇలా తెల్లగా ఇలా ఉంటాయి, ఆకు మొత్తం ఇలా. దీన్ని మనం ఏం చేయాలంటే ఈ ఆకును చూసి పెట్టుకోండి. ఇది ఎందుకు పనిచేస్తుందంటే, ఆడవారిలో మ్యాక్సిమం చాలామందికి సమస్యలు ఉంటాయి. దాని నుంచి పిల్లలు కలగకుండా ఉంటారు. పిల్లలు కలగకుండా ఉండేదానికి కారణాలు ఏమిటంటే, కొంతమంది పీసీఓడి సమస్య అంటారు, ఇన్ఫెక్షన్ అంటారు, అలాగే నీటి బుడగలు అంటుంటారు. నీటి బుడగలు అంటే గర్భంలో నీటి బుడగలు ఉన్నచో ఏమవుతుందంటే, వీర్యకణాలు దాంట్లో పోతానే ఆ ఒక్క ఇన్ఫెక్షన్ దానికి తగిలి పిల్లలు కాకుండా మరణిస్తూ ఉంటాయి ఆ కణాలు. అప్పుడు అండానూగులు కూడా రిలీజ్ కాకుండా వీళ్ళకి ఏమవుతుందంటే సమస్యలతో బాధపడుతూ ఉంటారు. కొంతమంది అయితే 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలైనా పిల్లలు కాకుండా ఉంటారు. అలాగే సంవత్సరంలో ఏమవుతుందంటే నెల పీరియడ్స్ కూడా సరిగా కాకుండా బాధపడుతూ ఉంటారు. 2 నెలలకో, 3 నెలలకో, 5 నెలలకో ఒకసారి అవుతూ ఉంటారు. ఇలాంటి సమస్యలతో కూడా బాధపడుతుంటారు. అలాంటి వాళ్ళు ఈ ఒక చెట్టు మూలికని చూసి పెట్టుకోండి. పీరియడ్స్ ఏ రోజున అవుతారు అన్న సమయంలో వాళ్ళకి దేహ ప్రకృతిలో తెలుస్తుందన్నమాట. దేహం చేంజ్ అవుతూ ఉంటుంది, ఒంట్లో కాస్త మన మార్పిడి జరుగుతూ ఉంటుంది. అప్పుడు దీన్ని ఏం చేయాలంటే, ఈ ఒక ఆకును మనం రెడీగా తెచ్చిపెట్టుకోవాలి. ఎంత? ఒక 10 ఆకులు ఒక అంత తెచ్చిపెట్టుకోండి. తెచ్చిపెట్టుకొని కడిగి నీట్గా పెట్టుకోవాలి. పెట్టుకున్నప్పుడు అమ్మాయి పీరియడ్స్ అయిన రోజు ఏం చేయాలంటే, అమ్మాయి స్నానానికి వెళుతుంది, ఆ రోజు ఏం చేయాలంటే దీన్ని మనము నాటు ఆవు నెయ్యి తీసుకొని మొత్తము ఆ ఆవు నెయ్యిలో ఈ ఆకుని బాగా మార్చుకొని దానికి సమప్రమాణం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసి బాగా పేస్ట్ లాగా నూరుకోవాలి. నూరి నైస్గా గోళీలాగా చేసుకోవాలి. ఎంత? మన ఒక బొటనవేలు కింద అర్ధ బొటనవేలు ప్రమాణం అంటే ఒక కుంకుడుకాయ ప్రమాణంలో మనము గోళీలు చేసి పెట్టుకోవాలి. పెట్టుకొని దాన్ని అమ్మాయి స్నానం చేసిన తక్షణమే ఆ తడి బట్టలతోనే ఉండాలి. స్నానం చేసుకొని తడి బట్టలతోనే వచ్చి సింహవాకిలి అంటాం, మనం ద్వారవాకిలి అంటాం కదండి, ముందర వాకిలి, ఆ వాకిట్లో ఏదైనా అడ్డంగా ఒక బట్ట కట్టుకొని అమ్మాయి వచ్చి ఆ ఒక వాకిల్లో ఈ పక్క ఒక కాలు ఆ పక్క ఒక కాలు వేసుకొని తూర్పు ముఖం కావచ్చు లేదా ఉత్తరం ముఖం కావచ్చు కూర్చోమని చెప్పండి. కూర్చున్న తర్వాత ఈ ఒక్క ఉంటని భర్త అయిన వాళ్ళు ఈ ఒక్క మూడు భాగాలు చేసుకోవాలి. 3 ఉంటలుగా ఇంతంత ప్రమాణం 3 ఉంటలు చేసుకొని ఒకటెత్తి నోట్లోకి వేసుకొని తాగేదానికి నీళ్ళు ఇవ్వాలి. ఇలా 3 ఉంటలు తినాలి. తిన్న తర్వాత ఆ రోజు మ్యాక్సిమం 5 రోజుల వరకు చప్పిడి భోజనం. ఏమంటే కందిపప్పు సాంబారు చప్పగా ఉండాలి, ఎక్కువ పులుపు ఏది వేయకూడదండి. ఉత్త కందిపప్పు సాంబార్ చప్పిడి భోజనమే 5 రోజులు తినాలి. లేదా కాస్త నెయ్యితో వాడుకుంటే ఇంకా మంచిది. అలా చేసుకొని 5 రోజులు అయిన తర్వాత మళ్ళీ కావాలంటే కాస్త ఉప్పు కారం తినుకుంటే ఏ సమస్య లేదు. ఇలా నెల లేదా 2 నెలలు 3 నెలలు 3 సార్లు చేశారనుకోండి, ఉన్న పీసీఓడి సమస్య కావచ్చు, లేదా మంత్లీ పీరియడ్స్ కాకుండా బాధపడేది కావచ్చు, లోపల ఇన్ఫెక్షన్ కావచ్చు, పిల్లలు కాకుండా ఉండే సమస్య కావచ్చు, ఇవన్నీ కూడా మీకు సమస్య క్లియర్ అవుతాయి. అలా కాని పక్షాన మాకు అవన్నీ చేసుకునేదానికి టైం లేదండి, పీసీఓడి సరిగా అది మంత్లీ పీరియడ్స్ కరెక్ట్గా కావటం లేదు, దీనికి ఏదైనా మందు చెప్పండి అని చెప్తే కింద వస్తున్న నెంబర్కి ఫోన్ చేశారంటే దానికి తగువైన మందులు ఉంటాయి, కావాలంటే పంపిస్తాం, వాడండి, ఆ సమస్య నుంచి దూరం కావచ్చు. ఈ ఒక్క రెమెడీ మీకు మీరుగా చేసుకోవాలని తెలియజేస్తూ ఈ ఒక్క వీడియోను ముగిస్తున్నాను. నమస్కారం. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.